తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తీర్థయాత్ర ప్రేక్షకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అఖండ భారతావనిలో అనేక పుణ్యక్షేత్రాలున్నాయి, తీర్థాలు ఉన్నాయి. అందుకే ఈ నేల పరమాత్మ తత్వంతో పునీతమైంది. ఇక్కడ ఏ ఆలయ ప్రాంగణాన్ని తరచి చూసినా భగవంతుని మూర్తి రూపం సాక్షాత్కారం అవుతుంది. ఈ ఆలయ ప్రాంగణాలు నిత్యం ఆధ్యాత్మిక చింతనను ప్రతిఫలిస్తూ ఉంటాయి. అవ్యాజమైన ప్రేమతత్వానికి, అనంతమైన పరమాత్మ చింతనకు ఆలవాలమైంది మధుర. లీలా సంపన్నుడైన శ్రీకృష్ణుని జీవిత విశేషాలతో ఈ మధుర పునీతమైంది. ఆ లీలా విశేషాలేంటో వీక్షిద్దామా? कृष्ण हरे श्री कृष्ण हरे हरे कृष्ण हरे हरे कृष्ण हरे हरे कृष्ण हरे कृष्ण हरे. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. కన్నయ్య లీలలు తలుచుకుంటే తనువు మనస్సు ఆనందంతో పరవశిస్తాయి. శ్రీకృష్ణ గోవింద. శ్రీ మహావిష్ణువు దాల్చిన దశావతారాల్లో సంపూర్ణ అవతారం కృష్ణావతారం. యశోదానందుల గారాల పట్టిగా ముద్దులొలికే చిన్ని కృష్ణుడి జన్మస్థలం మథుర. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రాల్లో ప్రముఖమైనది మథుర. కృష్ణ గోవింద హరే మురారే. ఉత్తుంగ తరంగాలతో ప్రవహించే యమునా నదీ తీరంలో ఉన్న పరమ పావన పుణ్యధామం మథుర. యమునా నదీ తీరంలోనే శ్రీకృష్ణుని బాల్యం గడిచింది. ఉయ్యాలలూగిన కదంబ వృక్షం, కాళీయ మర్దనం, శ్రీకృష్ణుని రాసలీలలు, చీరలు దొంగలించిన ప్రదేశం, కంసుణ్ణి సంహరించి విశ్రాంతి పొందిన స్థలం మథుర. ప్రాచీన కాలంలో మథుర ఒక ప్రముఖ వ్యాపార కేంద్రం. పాతకాలంలో ఒంటెల మీద జరిగే వస్తు రవాణా మార్గాల్లో ఇది ప్రముఖ కేంద్రం. కృష్ణ దామోదరం వాసుదేవ. యముడికి తిలకం దిద్దిన యమున ఒక కోరిక కోరింది. యమునలో స్నానం చేసిన అన్నా చెల్లెళ్ళు నేరుగా స్వర్గానికి వెళ్లాలని, నరకానికి వెళ్లకూడదని కోరింది. అందుకే ముఖ్యంగా రాఖీ పౌర్ణమి వంటి విశేష దినాల్లో ఈ యమునా నదీ తీరంలో అన్నా చెల్లెళ్లతో కోలాహలంగా ఉంటుంది. సూర్యపుత్రికగా, యముని సోదరిగా పురాణాల్లో విశేష ప్రాశస్త్యం కలిగిన యమునా నది మథురను తాకుతూ ప్రవహిస్తుంది. యమునా నది శ్రీకృష్ణుని జీవితంలో ప్రతి ఘట్టంతో ముడిపడి ఉంది. శ్రీకృష్ణ జన్మభూమిగా మథుర విశేష ఖ్యాతిగాంచింది. భూగర్భ చెరసాలలో జన్మించిన శ్రీకృష్ణుని జన్మస్థలం ప్రాచీన కాలంలో కంసుడిచే పాలించబడిన సూరసేన సామ్రాజ్యానికి రాజధాని మథుర.
గర్భాలయ ప్రాంగణం చాలా పెద్దది. మాధుర్యమే రూపు దాల్చిన ఆనంద స్వరూపం నీలమేఘుడు శ్రీకృష్ణుడి విగ్రహం ప్రతిష్ఠించబడింది. తీర్థయాత్ర దర్శనీయ స్థలాల్లో ఎంతో విశిష్టమైనది మథుర. ఇక్కడ అణువణువు శ్రీకృష్ణుని పాదస్పర్శచే పునీతమైనది. రమ్యమోహనమైన శిల్పకళా వైభవంతో అలరారే ఆలయ గోపురం అద్భుతంగా ఉంటుంది. శిల్పకళా చాతుర్యానికి నిలువుటద్దంలా ప్రతిబింబిస్తుంది. విహరతి హరిరిహ సరస వసంతే నృత్యతి యువతి జనేన సమం సఖి విరహి జనస్య దురంతే లలిత లవంగలతా పరిశీలన కోమల మలయ సమీరే. ఉన్మద మదన మనోరథ పథిక వధూజన జనిత రూపలావణ్య సౌందర్యంతో అలరారే రాధాకృష్ణుల చిత్రాలు భక్తులను వింతలోకంలో విహరింపచేస్తుంది. వేరువేరు యుగాల్లో వివిధ కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ శ్రీకృష్ణుని జన్మస్థలం కారాగార కథ మాత్రం తరతరాలుగా అలాగే చిరస్థాయిగా ఉంది. ఆలయంలో శ్రీకృష్ణుడి ప్రతిమ ప్రతిష్ఠించగా నిత్యం వేలాది లక్షలాది యాత్రికులు భక్తజనులు గోవింద గోపాల ముకుంద మాధవ మధుసూదన అని నామస్మరణ చేస్తూ ఆ స్వామి దర్శనం చేసుకుంటారు. లలిత లవంగలతా పరిశీలన కోమల మలయ సమీరే. ప్రధాన ఆలయానికి సమీపంలో విశాలమైన నూతన మందిరం ఉంది. సుందరమైన రాధాకృష్ణుల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. అబ్బురపరిచే రమ్యమోహన అలంకరణ ఆలయంలోని లోపల భాగాలు నయన మనోహరంగా ఉంటాయి. కేసర కుసుమ వికాసే విలిత శిని. తీర్థయాత్రికులకు మొదటి మజిలీ మథుర. యమునా తీరంలో ఉన్న ఈ క్షేత్రం ద్వారకాధీశుని లీలలతో పరమ పవిత్రమైంది. ఆ లీలా విశేషాలేంటో ద్వారకాధీశుని మందిరంలో చూద్దాం. మథురలో మరో దర్శనీయ స్థలం ద్వారకాధీశ మందిరం. చతుర్బాహుడైన ద్వారకాధీశుడి రూపంలో శ్రీకృష్ణుడి రూపం ప్రతిష్ఠించబడింది. ద్వారకాధీశుని సతీమణి రూపమణి దేవి విగ్రహం ఈ మందిరంలో దర్శనమిస్తుంది. స్వరంలో తరంగా బృందావనంలో వరంగా విన్న దొంగ వైనా మన్ను తింటివా కన్నె గుండె ప్రేమలయలా మృదంగా నివా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా జీవకోటిని చేతి తోలు. శ్రీకృష్ణ జన్మభూమికి ఉత్తరంగా దక్షిణంగా ప్రతి మలుపులో వెలిసిన రాధాకృష్ణ మూర్తులు చూపర్లను కట్టిపడేస్తాయి. కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా.
మధురలో బృందావనానికి ఉన్న ప్రాముఖ్యత విశేషమైంది. అడుగడుగునా భక్తితత్వం కనిపించే ఈ ప్రాంతంలో మహిమాన్వితాలు ఎన్నెన్నో. ఆ బృందావనం మహిమలేంటో కళ్ళారా వీక్షిద్దామా? రాధను మానవ జన్మలో భూమిపై ఉండమని శ్రీకృష్ణుడు కోరగా 24 సుందర ఉద్యానవనాలతో గోవర్ధనగిరి పర్వతం సాక్షిగా యమునా తీరంలో నివాసం నిర్మించమని కోరింది. అప్పుడు శ్రీకృష్ణుడు బృందావనాన్ని నిర్మించాడని ప్రతీతి. ఈ కలిత లలిత వనమాలా జయ జయ దేవ హరే. బృందావనంలోని గోవిందుడు అందరివాడు. నల్లనయ్య నీడలో వేణుగాన లహరిలో ఆ స్వామిని చేరాలని మనసే హారతిగా వెలిగించారు గోపికలు. బృందావన ప్రదేశం ఓ మరపురాని మధురానుభూతిని కలిగిస్తుంది. ప్రేమానురాగాల స్వరఝరి పల్లవిస్తుంది. కృష్ణుడే స్వయంగా రాధ కోసం బృందావనం నిర్మించాడని ఇక్కడి ప్రజల నమ్మకం. ముని జన మానస హంసా జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే. అద్వితీయమైన సుమనోహరమైన బృందావనంలో ముఖ్యమైనది బాంకే బిహారీ ఆలయం. 1864లో ఈ ఆలయాన్ని నిర్మించారు. హరిదాసు పూజలకు ప్రసన్నుడైన స్వామి ఇక్కడ బాంకే బిహారీ రూపంలో ప్రత్యక్షమైనాడు. జయ జయ దేవ హరే. మధుముర నరక వినాశన గరుడాసన ఈ సురకుల కేళి నిదానా జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే. మరో పురాణ కథనం ప్రకారం మీరా పూజలకు ప్రసన్నుడైన స్వామి ఈ రూపంలోనే రాధా సమేతంగా దర్శనమిచ్చాడని ప్రతీతి. జగన్మోహనుడు పెరిగిన నేల గోకులం. ఇది అనేక చారిత్రక సంఘటనలకు నిలయం. ఆ విశేషాలేంటో ఇప్పుడు వీక్షిద్దాం. శ్రీకృష్ణుడు పెరిగిన స్థలం గోకులం. అన్ని లోకాల్లోకెల్లా గోలోకం ఎంతో ప్రశస్తమైనది. గోప బాలకుడు గోపాలకృష్ణుడు గోపికల కళ్లల్లో వెలిగే దీపం జయ జయ కృష్ణ హరే అంటూ ఆ స్వామివారి లీలా వైభవంలో అలరారుతారు గోకులవాసులు. చిన్ని కన్నయ్యను చంపడానికి వచ్చిన పూతన అనే రాక్షసిని సంహరించిన ఘట్టం మనకు దర్శనమిస్తుంది. గోకుల బాల మురళీ గాన విలోల గోపాల జయ జయ గోకుల బాల. అక్కడికి సమీపంలోనే శ్రీకృష్ణ సోదరుడు బలరాముని ఆలయం ఉంటుంది. మీసం నామంతో అలరారే పాలరాతి బలరాముని విగ్రహం కనిపిస్తుంది. ఆ ప్రక్కనే విష్ణువు విగ్రహం భక్తులను అనుగ్రహిస్తుంది. బలరాముని ఆలయం ప్రముఖ తీర్థంగా ప్రసిద్ధి చెందింది. మధురలో యమునా నదికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం విశేష హారతి ఇస్తారు. ప్రత్యేక పూజలు,
శ్రావణ మాసంలో కృష్ణాష్టమి రోజున జాల ఉత్సవం, ఊంజల్ సేవ, వసంత మాసం హోలీ పండుగ, వసంతోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అక్షయ తృతీయ రోజు బాంకే బిహారీ నిజపాద దర్శనం. మధురలో యమునా నదికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం విశేష హారతి ఇస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ మధుర క్షేత్రం ఆగ్రాకు 50 కిలోమీటర్లు, ఢిల్లీకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీ, ముంబై, ఢిల్లీ చెన్నై రైలు మార్గాలకు జంక్షన్ ఈ మథుర. అనేక రైళ్లు ఇక్కడ ఆగుతాయి. మథుర బృందావనానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ద్వాపర యుగం నాటి మథుర శ్రీకృష్ణ జన్మస్థలం. కన్నయ్య లీలలు, అద్భుతాలు, నడిచిన మార్గం, బోధించిన సూక్తులు, అనుగ్రహించిన వైనం, ఇలా ఎన్నో మహిమలు, మహిమాన్వితాల సొంతం మథుర జన విమోచన కృష్ణుడు. రాధికాపతి, భక్తవత్సలుడి కరుణ అపారం. అందుకే ఆ స్వామి దర్శనం సర్వ పాపహరణం. పరమాత్ముని లీలలు అనంతమైనవి. లీలా సంపన్నుడైన పరమాత్మ తత్వం అవగతం చేసుకోవడానికి ఇలాంటి పుణ్యక్షేత్రాలు వారధిగా నిలుస్తాయి. ఆ పరమాత్ముని కరుణ కటాక్షాలు మనందరి మీద సదా ఉండాలని కోరుకుంటూ ప్రేక్షకులకు మరొక్కసారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలతో మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.